డిహెచ్ లారెన్స్ సన్స్ అండ్ లవర్స్ సమగ్ర సమీక్ష తెలుగులో. డిహెచ్ లారెన్స్ రాసిన సన్స్ అండ్ లవర్స్ నవల 1913లో పబ్లిష్ అయింది. ఇది ఆంగ్ల సాహిత్యంలో గొప్ప సైకలాజికల్ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కథ ఒక తల్లి కొడుకు మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని, ప్రేమలో వ్యక్తులు అనుభవించే అంతరంగ సంఘర్షణలను, సామాజిక పరిస్థితులు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చర్చిస్తుంది. నవలలో ప్రధానంగా పాల్ మొరెల్ అనే యువకుడి కథ గురించి చెప్పడం జరుగుతుంది. అతను ప్రేమ, కుటుంబం, జీవితంలో స్వేచ్ఛ మధ్య జరిగే సంఘర్షణను ఎదుర్కొంటాడు. కథ పరిచయం. కథ ప్రారంభంలో జెర్ట్రూడ్ మోరెల్ అనే చదువుకున్న తెలివైన యువతి వాల్టర్ మోరెల్ అనే గని కార్మికుడిని వివాహం చేసుకుంటుంది. మొదట్లో ఇద్దరి మధ్య ఎంతో అనురాగం, ప్రేమ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత వాస్తవ పరిస్థితులు మారుతాయి. వాల్టర్ మద్యం సేవించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రారంభిస్తాడు. అతని అలవాట్లు, నడవడిక జెర్ట్రూడ్కి అసహ్యంగా కనిపిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు పెరిగి ఆ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భర్త నిర్లక్ష్యాన్ని భరించలేక జెర్ట్రూడ్ తన పిల్లలపైనే ప్రత్యేక ప్రేమను చూపించడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా తన రెండో కుమారుడు పాల్ మొరెల్ పట్ల ఆమెకు విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. ఆమె పాల్ను మాతృస్నేహంతో మాత్రమే కాకుండా అతని జీవిత నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపే స్థాయిలో పెంచుతుంది. పాల్ చిన్నప్పటి నుంచే కళలు, చిత్రలేఖనం, భావోద్వేగ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. తల్లి ప్రేమ అతనిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాల్ ప్రేమ జీవితం, సంబంధాల సంఘర్షణ. పాల్ వయసు పెరిగే కొద్దీ అతను రెండు ముఖ్యమైన ప్రేమ సంబంధాల్లో ఉంటాడు. ఒకటి మీరియం లీవర్స్తో, మరొకటి క్లారా డావ్స్తో. మీరియం లీవర్స్. పాల్ తన కుర్రతనంలో మీరియం అనే యువతితో స్నేహం చేస్తాడు. ఆమె సున్నితమైన, మేధావి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. పాల్ ఆమెను ఎంతగానో అభిమానిస్తాడు, కానీ పూర్తిగా ఆమె ప్రేమను అంగీకరించలేకపోతాడు. మీరియంతో ఉన్న అనుబంధాన్ని పాల్ తల్లి జెర్ట్రూడ్ అసహించుకుంటుంది. ఆమె ఉద్దేశంలో మీరియం చాలా ఆత్మవిశ్వాసం లేని అమ్మాయిగా కనిపిస్తుంది. ఆమె తన కొడుకును పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందనే భావన జెర్ట్రూడ్లో ఉంటుంది. తల్లి ప్రభావంతో పాల్ మీరియంకు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్లారా డావ్స్. ఆ తర్వాత పాల్ క్లారా డావ్స్ అనే పెళ్ళైన మహిళను కలుస్తాడు. ఆమె తన భర్తతో విడిపోయి ఉంటుంది. పాల్, క్లారా మధ్య శారీరక ఆకర్షణ బలంగా ఉంటుంది. వారిద్దరి మధ్య భావోద్వేగ సంబంధం కూడా ఏర్పడుతుంది, కానీ అది పూర్తిగా ప్రేమగా మారదు. క్లారా తన భర్తను పూర్తిగా విడిచిపెట్టే స్థితిలో ఉండదు. అలాగే పాల్ కూడా తన మనసును పూర్తిగా ఆమెకు అర్పించలేడు. జెర్ట్రూడ్ అనారోగ్యం, పాల్ జీవితంపై ప్రభావం. ఈ కథ ప్రధానంగా తల్లి కొడుకు వాళ్ళ యొక్క అనుబంధాన్ని వివరించే నవల కావడంతో జెర్ట్రూడ్ అనారోగ్యం, పాల్ జీవితంపై ప్రభావం. ఈ కథ ప్రధానంగా తల్లి కొడుకుల యొక్క అనుబంధాన్ని గురించి తెలియజేస్తుంది. జెర్ట్రూడ్ అనారోగ్యం పాల్ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. జెర్ట్రూడ్ ఆరోగ్యం క్షీణిస్తూ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది. పాల్ తన తల్లిని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. తల్లి మరణం అతనికి చాలా పెద్ద మానసిక దెబ్బ అవుతుంది. తల్లి మరణించిన తర్వాత పాల్ పూర్తిగా ఒంటరిగా మారిపోతాడు. అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడంతో అతనికి ఏమీ అర్థం కాదు. జీవితంలో ఏ దిశలో వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంటాడు. ముగింపు. పాల్ ఇండిపెండెన్స్ కోసం పయనం, అంటే స్వతంత్రత కోసం పయనం. తల్లి మరణం తర్వాత పాల్ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరియంను తిరిగి తన జీవితంలోకి తీసుకోవాలా, క్లారా జీవితం గురించి ఇంకా ఆలోచించాలా అనే అనుమానాల్లో ఉన్న సమయంలో అతను చివరకు తన జీవితాన్ని స్వతంత్రంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకుంటాడు. పాల్ తన తల్లి యొక్క మానసిక సంబంధాన్ని, బంధనాన్ని పూర్తిగా వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తల్లిని కోల్పోయిన తర్వాత అతనికి జీవితంలో కొత్త మార్గాన్ని వెతుక్కోవాలనే ఆలోచన వస్తుంది.
ఈ నవల ముగింపులో పాల్ తన భవిష్యత్తును అర్థం చేసుకునేందుకు ఒంటరిగా ముందుగా సాగుతాడు. ప్రధాన ఇతివృత్తాలు, థీమ్స్ మరియు విశ్లేషణ. ఈ నవల చాలా ముఖ్యమైన అంశాలను, భావోద్వేగ సంఘర్షణలను ప్రతిబింబిస్తుంది. తల్లి కొడుకు సంబంధం. ఈ నవలలో ప్రధాన అంశం తల్లి కొడుకు మధ్య ఉన్న గాఢమైన అనుబంధం. జెర్ట్రూడ్ పాల్ను ఎంతగానో ప్రేమించినా ఆ ప్రేమ అతనిపై భారమైంది. తల్లి ప్రేమ అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది. ప్రేమలో ఉన్న అంతరంగ సంఘర్షణ. పాల్ ప్రేమను పొందాలనుకుంటాడు, కానీ తల్లి ప్రభావం కారణంగా తన ప్రేమను పూర్తిగా అంగీకరించలేడు. మీరియం, క్లారా ఇద్దరికీ దగ్గరైన అతనికి ఎవరిని పూర్తిగా తన జీవితంలోకి తీసుకునే ధైర్యం ఉండదు. స్వతంత్రత కోసం పోరాటం. చివరకు పాల్ తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తల్లి లేకుండా, ప్రేమ లేకుండా తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని భావిస్తాడు. సామాజిక పరిస్థితుల ప్రతిబింబం. కార్మిక వర్గపు కుటుంబాల జీవితాన్ని ఈ నవల అత్యంత సహజంగా చూపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాలు పిల్లలపై ఎంత ప్రభావం చూపిస్తాయో ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ముగింపు. సన్స్ అండ్ లవర్స్ నవల ప్రేమ, తల్లి కొడుకు అనుబంధం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను లోతుగా విశ్లేషించే గొప్ప రచన. ఇది మన జీవన శైలిపై, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే ఒక భావోద్వేగ నాటకం. పాల్ మొరెల్ పాత్ర ద్వారా లారెన్స్ ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా స్వేచ్ఛగా ఎలా అభివృద్ధి చేసుకోవాలో చూపించాడు. ఈ నవల మనుషుల మధ్య ఉన్న మానసిక సంఘర్షణలను అద్భుతంగా వివరించడంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎనాలిసిస్. ఈ నవల సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఈడిపస్ కాంప్లెక్స్కు, ఆ భావనకి దగ్గరగా ఉంటుంది. ఒక తల్లి తన కొడుకును అత్యంత ప్రేమతో పెంచితే అతని వ్యక్తిత్వంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుందనే అంశాన్ని లారెన్స్ హైలైట్ చేశాడు. నవలలో పాత్రల భౌతిక, మానసిక సంఘర్షణలు, భావోద్వేగాల్ని నిశ్చితంగా వివరించాడు. సన్స్ అండ్ లవర్స్ ఒక భావోద్వేగాత్మక మరియు మానసిక సాంకేతికతలను పరిశీలించే నవల. దీని ద్వారా మనకు కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత, వ్యక్తిత్వ వికాసం, ప్రేమలో జరిగే సంఘర్షణలు మొదలైనవి మనకు అర్థమవుతాయి.